చంద్రగ్రహణం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఆచరణలను పెనుగొండ శ్రీ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి భక్తులకు విశదీకరించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో ఆదివారం పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ భక్తులకు చంద్రగ్రహణం గురించి వివరించారు. ఆదివారం రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి తరువాత 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుందని చెప్పారు. గ్రహణం సందర్భంగా ఎవరూ కూడా భోజనం ఏమీ చేయరాదని చెప్పారు. గ్రహణం విడిచిన తరువాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని దేవుడికి పూజలు చేసుకోవాలని సూచించారు. గ్రహణ సమయంలో దేవుని పారాయణ చేయాలని భక్తులకు తెలియజేశారు. గ్రహణ విశిష్టతను వివరంగా తెలియజెప్పారు. కార్యక్రమంలో నంబూరి వెంకట కృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, ముద్ద భక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పసుపులేటి మాణిక్యాలరావు, రాజారావు, గోపాలకృష్ణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భాద్రపద శుద్ధ పూర్ణిమ ఈరోజు రాత్రి 9:35 తరువాత మనకి చంద్రగ్రహణం రావటం జరుగుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తెల్లవారుజామున 2 వరకు ఉంటుందన్నమాట. అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా గురు ఉపదేశ మంత్రాలు కానీ లేనిచో శివ పంచాక్షరి ఓం నమ శివాయ అను మంత్రము, ఓం నమో నారాయణాయ అను మంత్రాన్ని కానీ, అలాగే శ్రీమాత్రే నమః అను మంత్రాన్ని, జై శ్రీరామని, జై హనుమాన్ అని యథాశక్తితో మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించటం, స్తోత్ర పఠనం చేయటం మూలాన విశేషమైన ఫలం లభిస్తుంది. ఈ యొక్క గ్రహణము రాహువుకు సంబంధించింది కాబట్టి, రాహు చంద్రుడికి సంబంధించిన గ్రహణం కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో కుంభరాశి వారు ప్రధానంగా శాంతి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారితో పాటు మిగిలిన ఒక 6 రాశుల వారు కూడా శాంతి చేసుకోవాలి. 12 రాశుల వారు కూడా శాంతి చేసుకోవాలి. అంటే ఈరోజు గ్రహణ సమయంలో భగవత్ యొక్క నామ పఠనము అలాగే స్తోత్ర పఠనం చేయటం మూలాన విశేషమైన ఫలం లభిస్తుంది. విడి రోజుల్లో ఒక్కసారి ఒక మాల జపం చేస్తే సాధారణమైన ఫలం లభిస్తుంది. క్షేత్రాల్లో చేస్తే 10 రెట్ల ఫలితం లభిస్తుంది. తీర్థాల్లో చేస్తే 100 రెట్ల ఫలం లభిస్తుంది. అదే ఈ గ్రహణ సమయంలో ఒక మాల జపం చేస్తే మనకి సహస్ర అనగా 1000 రెట్ల ఫలం లభిస్తుంది అన్నమాట. అటువంటి ఈ పుణ్య సమయంలో మనం విశేషంగా 9:30 సమయంలో గ్రహణము ప్రారంభించే సమయంలో స్నానం చేసి చక్కగా శ్రద్ధాభక్తులతో జపం అనంతరము మరలా 2:30కి మళ్ళీ విడుపు కాలంలో స్నానము, పట్టుకాలం విడుపు కాలం 2 కాలాలు స్నానం చేసి చక్కగా పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా, గ్రహణ దోషాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ పిల్లలకి కానీ ఎవరికి ఉన్నా కూడా వారి తరపున మీరు ప్రార్థించినా కూడా మీకు పుణ్యం వస్తుంది, మీ పిల్లలకు కూడా పుణ్యఫలం లభిస్తుంది. కావున ఈ గ్రహణ సమయంలో అందరు ఇళ్లలో కూర్చున్నవారు చక్కగా అక్కడే స్నానం ఆచరించి శ్రద్ధాభక్తులతో జపం చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రము, అలాగే శివస్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము, అమ్మవారి అనేకమైన స్తోత్రాల అష్టకాలు మహిళలందరికీ కూడా కంఠోపాఠంగా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది పారాయణం చేసినా చాలు విశేషం.